అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి కిడ్స్ గురించి అనమాట. యూ గివ్ ప్లీజ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు యూకి గురించి వీడియో అనమాట. అదేంటి అంటే పిల్లలతోటి మనం చదివించడం, వాళ్ళతోటి యాక్టివిటీస్ అవన్నీ ఎలా చేయించడం అనేది ఈరోజు వీడియో. బికాజ్ మనకు స్కూల్స్ కూడా లేవు కాబట్టి చాలా చాలా కష్టమైపోతుంది. ఆన్లైన్ సెషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనకు ఆ యాక్టివిటీస్ అన్నీ ఇంట్లో చేయించాల్సి వస్తుంది. బట్ వాళ్ళకి పర్టికులర్గా హోంవర్క్ అంటే అస్సలు చేయరు కదా. సో నేను మా డైలీ రొటీన్లోనే ఇలాంటి ఫోనిక్స్, కలర్స్, నెంబర్స్, అడిషన్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేశాను. సో మా యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేది చూపించడానికి ఈరోజు వీడియో. సో చూసేసేయండి. ఇదేమో ఇవన్నీ బాదం, ఇదేమో కిస్మిస్, ఇదేమో ఏంటి డేట్స్ అంతే. ఎన్ని గ్లాసెస్ వేస్తే ఫిల్ అయిందో చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు ఎన్ని గ్లాసెస్ అయ్యాయి? ఓకే, ఇంకెన్ని గ్లాసెస్ వేస్తే ఫిల్ అవుతుందో మొత్తం అయ్యాక నాకు చెప్పు. నీ ఇష్టం. ఏంటిదన్న అది? ఏమేమి ఉన్నాయి అందులో? బీన్సా? బీన్స్ కదనా, ఉరద్ దాల్. ఇటు చూడు, ఉరద్, మినప్పప్పు, ఇంకొకటి జవార్, జొన్నలు. ఎందుకు వేసాను అవన్నీ? ఏం చేయడానికి? దోశ. ఎస్, మొత్తం మళ్ళీ ప్రెస్ చేసి చూడు. టొమాటో, క్యారెట్, ఇంకా బీట్రూట్. నీకు ఇష్టమా? నీకు ఏది ఇష్టం, టొమాటోనా, బీట్రూట్, క్యారెటా? క్యారెట్. బీట్రూట్. ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది బీట్రూట్? బీట్రూట్. బి. Yes, correct. క్యారెట్. క్యారెట్. టీ సౌండ్ ఏంటి చెప్పు? టీ సౌండ్ ఏంటి? ట ట సౌండ్. ట్యాప్. టీ సౌండ్ ట. క్యాట్. ఏ లెటర్ అది? సి. సో సి సౌండ్ ఏంటి? సి సౌండ్ అనా? క్యాట్. సో సౌండ్ ఏంటి? క్యాట్. సో సి సౌండ్ ఏంటి? సో క్యారెట్. సో సౌండ్ ఏం లెటర్ ఇప్పుడు? టొమాటో సౌండ్ ఏంటి? టొమాటో. Yes, perfect. అసలు నాకు ఎట్లా దొరికింది? ఎలా సాధ్యమైంది? పొటాటో. ఏం వెజిటబుల్ నాన్నది? పొటాటో. ఏం చేస్తున్నావు నువ్వు? తీస్తున్నా పుట్టు. ఇచ్చుడు. ఏం చేస్తున్నావు? తీస్తున్నా పుట్టు. పొట్టు బాగుందా ఆడుకోవడం? అలా ఇది ఆడుకోవడం కాదు, తీయడం.
అవునా, నీకు ఆటలాగా లేదా? Are you enjoying it or not? Yes. Are you enjoying? Yes. Yuki, బాగుందా? సో డేలో ఒక్కసారైనా వాళ్ళు తినేటట్టు చేయాలి. సో దట్ వాళ్ళకి ఆ ఫింగర్స్ అవన్నీ కూడా మూమెంట్ ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ సీజర్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళ కిడ్స్ ఫ్రెండ్లీ సీజర్స్ అవి ఉంటాయి కాబట్టి వాటిని యూస్ చేయనివ్వాలి. సో దట్ వాళ్ళకి ఫైన్ మోటార్ స్కిల్స్ కానీ హ్యాండ్ మూమెంట్ కానీ ఫ్లెక్సిబుల్గా అవుతుంది కదా, అందుకనేసి అవన్నీ ఇవ్వడానికి భయపడకూడదు. యూకీకి బాగానే సిజర్స్ హ్యాండిల్ చేయడం వచ్చు, అందుకనేసి మేము వాడే సిజర్స్ కొంచెం ఇచ్చేస్తామన్నమాట. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? రోబోట్ చేద్దామా? రోబోట్ చూడు, ఇది నా ఫేవరెట్ రోబోట్. ఓకే, నాకు స్క్వేర్ బ్లాక్స్ ఇవ్వవా? స్క్వేర్ షేప్లో ఉన్న బ్లాక్స్. ఓకే, ఎల్లో స్క్వేర్ ఇవ్వు నాకు. ఎన్ని ఇచ్చావు ఇప్పుడు? 2. ఓకే, సో ఇవన్నీ కలిపితే ఎంత? 2 + 1 ఎంత? 2 + 1 ఎంత? టోటల్ ఎంత? 2 + 1 3. ఎస్. ఇప్పుడు కన్నయ్య, ఆ శాండ్ ఎంత ఎత్తేసేనన్న? సో చాలామంది ఇలా చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉండొచ్చు. బికాజ్ ఇప్పుడు మనం కిచెన్లో ఎక్కువ ఉంటాం కాబట్టి వాళ్ళు మన వెనకాలే ఉంటారు కాబట్టి మనమే ఇవన్నీ నేర్పించగలుగుతాము. సో నేను ఎలా చేస్తున్నానని చూపించడానికి మాత్రమే. హోప్ మీ అందరికీ ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. అమ్మా, ఇదేంటి? JI. చూడు, సేమ్ ఎక్కడుందో మ్యాచింగ్ అటువైపు. ఇది అంటుంది. అండ్ డేలో ఒక్కసారైనా బయటికి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అయినో ఇప్పుడు బయటికి వెళ్ళడం చాలా కష్టం, బట్ అట్లీస్ట్ మన కింద ఉన్న కారిడార్లో కానీ అలా అన్న ఫ్రెష్ ఎయిర్ వాళ్ళకి కొంచెం కావాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి అనిపిస్తుంది పిల్లలకి, లేదంటే చాలా చాలా బోర్ ఫీల్ అయిపోతారు. ఏంటి? ఫిష్, ఎలిఫెంట్, డక్, ఫిష్, రోబోట్, ఎలిఫెంట్, డక్. ఇదేంటిది? రోబోటా? ఇదేంటి రోబోటా? ఏరోప్లేన్ అన్నది. ఇది ఇట్లా ఉంటే ఏరోప్లేన్ అంటారు. ఏరోప్లేన్ అది. రోబోట్ అంటారు. చూడు, ఈ ఫేస్ లో ఉంటే రోబోట్ అంటారు. అండ్ వన్స్ ఇన్ వైల్ వాళ్ళని కొంచెం మెస్ చేయడానికి కూడా వదిలేయాలి. కిచెన్ వర్క్ కానీ కుకింగ్ కానీ ఏది చేస్తానన్నా వి షుడ్ లెట్ దెమ్ డూ. ఇది అబ్బాయిల పని కాదు, ఇది అమ్మాయిల పని కాదు అనేసి అస్సలు పెట్టుకోవద్దు. బికాజ్ ఇప్పటికీ నేను చాలామందిని చూశాను, నువ్వెందుకు ఊడ్చడం, నువ్వెందుకు రా కిచెన్లో అని చాలామంది అంటుంటారు. బట్ సీరియస్లీ అస్సలు అది పట్టించుకోకండి. ప్రతి అబ్బాయికైనా అమ్మాయికైనా పని కంపల్సరీ తెలిసి ఉండాలి. సో దట్ ఫ్యూచర్లో వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళినా ఏదున్నా కూడా లైఫ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇదైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కాసేపు ఆడనివ్వాలి. ఇల్లంతా మెస్సీ చేస్తారు అన్నా కూడా ఇట్స్ ఓకే. అండ్ వన్స్ అది చేసేసాక వాళ్ళని అవంతా కూడా సర్దేయమని చెప్పాలి. సో దట్ వాళ్ళకు తెలుస్తుంది సర్దడం అనేది ఎంత కష్టం అవుతుంది. సో దానికి తగ్గట్టు నీట్గా ఉండాలని. అండ్ వాళ్ళకి అప్పుడప్పుడు ట్రీట్స్ కూడా ఇస్తుండాలి, హెల్దీ ట్రీట్స్. బికాజ్ చాలామంది ఇలా ఏమన్నా ఇది చేస్తే ఇది ఇస్తాను అంటే బ్రైబ్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. నీకు ఇది తినాలి అనిపిస్తే చెయ్యాలి నాన్న. సో దట్ వాళ్ళకు అదొక రికగ్నిషన్ ఇచ్చారు అనేది తెలుసుకుంటారు. సో దానికోసమైనా కూడా మనము ట్రీట్స్ ఇస్తుండాలి. అండ్ చాక్లెట్స్, బిస్కెట్స్ నేను మ్యాక్సిమం ఇంట్లో అవాయిడ్ చేస్తాను. సో ఇలా న్యూట్రీ గమ్మీ బేర్స్ అనేసి ఇలాంటివి తెస్తాను. సో చాక్లెట్ కింద కన్సిడర్ అవుతుంది. అట్ ది సేమ్ టైం కొంచెం హెల్దీ కదా చాక్లెట్ కంటే కూడా. నాకు తెలిసి చాలామంది ఇప్పటికే చేస్తుంటారు ఇవన్నీ. బట్ స్టిల్ నేనేం చేస్తున్నాను అనేది చూపిస్తాను. ఒకవేళ మీరు స్టార్ట్ చేసి ఉండకపోతే తప్పకుండా ఇలా స్టార్ట్ చేయండి.
సో దాట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీ అందరికీ మా యాక్టివిటీస్ అండ్ మా చిన్న డైలీ రొటీన్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. బాయ్. See you tomorrow.